విశాఖ జిల్లా పెందుర్తి ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే 4 కిలోమీటర్లు అవగాహన ర్యాలీ జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా పెందుర్తి ఎన్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 4 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఎన్ఆర్ హాస్పిటల్స్ వారు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సాధన గ్రూప్ డైరెక్టర్ సత్యానంద్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్స్ సమాజంలో ఎంతో కీలక పాత్ర వహిస్తారని, అలానే తమ వృత్తి ఎంతో సేవ దృక్పథంతో కూడి ఉంటుందని, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభాకి సరిపోయే స్థితిలో డాక్టర్లు లేరని, రానున్న రోజుల్లో కూడా మరింతమంది ఈ వృత్తిలోకి వస్తూ సమాజాన్ని మరియు దేశాన్ని అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర వహిస్తారని తెలియజేస్తూ, పెందుర్తి ఎస్ఆర్ హాస్పిటల్స్ ప్రత్యేకతను కూడా తెలియజేస్తూ ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో తమ ఈ హాస్పిటల్ నిర్మించామని, అతి తక్కువ ధరలకే అన్ని వైద్య సేవలు అందిస్తామని, తమ దగ్గర అన్ని రకాల ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా వర్తిస్తాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యానంద్ కుమార్, సాధన గ్రూప్ చైర్మన్ని. ఈ ఎస్ఆర్ హాస్పిటల్ అదేవిధంగా ఎన్ఆర్ హాస్పిటల్ ఎండిని. మేము ప్రత్యేకంగా మోకాళ్ళ మార్పిడి విషయంలో మరి మేము ట్రైన్ అయ్యి అందులో ఫెలోషిప్ చేసి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ అనేటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో మేము చాలా తక్కువ ధరకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రాంతంలో రోబోటిక్ టెక్నాలజీని తీసుకురావడం అనేది ఒక ఎంత ఛాలెంజ్, అది ఒక సవాల్తో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది. అయినప్పటికీ కూడా మరి ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి రోగులకు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి మరి చక్కటి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కృషి చేస్తూ ఉన్నాం. దీని ద్వారా చాలా మందికి ఇప్పటికీ ఆపరేషన్ చేయడం జరిగింది, చాలా మంది మోకాళ్ళ మార్పిడి చేయించుకోవడం జరిగింది. వారందరి జీవితాల్లో కూడా మరి చక్కటి నొప్పి లేనటువంటి ఆనందాన్ని, నొప్పి లేనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకని మాట చెప్పగలుగుతున్నామంటే, మేము చేసిన ప్రతి ఆపరేషన్ కూడా 100% సక్సెస్ అయింది. ఇది ఫెయిల్ అయింది అనేటువంటి బ్యాకప్ అంటే ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు మేము చూడలేదు. కాబట్టి మేమందరూ కూడా చేయించుకున్న వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారని మేము సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా, ఈ డాక్టర్స్ డే సందర్భంగా దీన్ని తెలియచేయడం కోసమే, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజల్లో ఈ విధమైనటువంటి ఒక అవేర్నెస్, అవగాహన తీసుకురావడం కోసమే ఈ యొక్క హెల్త్ వాక్ ని మేము ప్రారంభించి, మా దగ్గర ఆపరేషన్ చేయించుకున్నటువంటి మాస్టర్ గారు జార్జ్ బాబు గారిని కూడా ఈ యొక్క వాక్ లో వారిని కూడా పాల్గొనే విధంగా చేశాం. వారు కూడా చక్కగా మాకు సహకరించి సుమారుగా 4 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఇటు నుంచి 2, అటు నుంచి 2, 4 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఎటువంటి ఆవేశం అంటే ఒక విధమైన ఆయాసం కానీ, ఏ విధమైనటువంటి అలసట కానీ ఏమీ లేదు, చక్కగా మరి నడవగలిగారు. ఇక ఎవరికైనా అపోహలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పక మేము నివృత్తి చేస్తాం. ఈ హాస్పిటల్ అంతా చక్కటి సమాచారం మీకు అందిస్తాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ₹1,00,000కే రోబోటిక్ టెక్నాలజీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ని నేను తొలిసారి తీసుకొచ్చాం. ఇది ఎక్కడ సాధ్యపడదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది అసాధ్యం. ఇది ఎందుకనంటే ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ రోబోటిక్ టెక్నాలజీతో చేయడం అనేది అసలు జరగనటువంటి పని. మీరు అయితే ఇక్కడ మేము ఆ ఇంప్లాంట్స్ కి అన్నిటికీ కూడా మేమే డీలర్స్ అవ్వడం వల్ల మాకు కంపెనీల నుంచి తక్కువ ధరకి ఆ నాణ్యమైనటువంటి ఇంప్లాంట్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక మోకాలికి ₹1,00,000, ఒక కాలుకి మేము ₹1,00,000 అనేటువంటి కాన్సెప్ట్ పెట్టామమ్మా. ఇది ఎక్కడ కూడా అవ్వదు మన దగ్గర. ఎందుకు కారణం అంటే, మేము ఇంప్లాంట్స్ డీలర్స్ కూడా మొత్తం ఆంధ్రాకి మేము డీలర్స్ కాబట్టి కంపెనీ వారితో మేము డైరెక్ట్ టైఅప్ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ వారి దగ్గర నుంచి తక్కువ ధరకి మేము ఇంప్లాంట్స్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ రోబోటిక్ టెక్నాలజీ ఎక్కడెక్కడైతుందో అన్నిటికీ కూడా మేమే డీలర్స్ కాబట్టి టెక్నాలజీ కూడా మాకు చాలా తక్కువ ధరకి రావడం జరుగుతుంది. అందుకని మేము ఈ ప్యాకేజ్ లో ఈ పేషెంట్ కి అందించడం జరుగుతుంది అనమాట. అది ఆరోగ్యశ్రీలో ఉండదమ్మా, ఈహెచ్ఎస్ ఉంది. ఇన్సూరెన్స్ కార్డు ఏదైనా సరే ఇన్సూరెన్స్ కార్డు వర్తిస్తుంది. అందుకని ఇప్పుడు ఆరోగ్యశ్రీలో లేదు కాబట్టి, ఆరోగ్యశ్రీలో లేనటువంటి పేషెంట్లకి టీకేర్ అనేటువంటి అంటే మోకాళ్ళ మార్పిడి అనే సర్జరీ అందుబాటులో లేదు కాబట్టి చాలా మంది సఫర్ అవుతున్నారు. అందుకని వారి కోసమని ప్రత్యేకంగా దీన్ని ₹1,00,000 అనే కాన్సెప్ట్ ని మేము ఏర్పాటు చేసాం. ఆ ₹1,00,000 నథింగ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ₹1,00,000 ఎలాగంటే అలా ఖర్చు అయిపోతుంది. దాన్ని ఆరోగ్యానికి ఖర్చు పెడితే, మీ ఆరోగ్యానికి ఖర్చు పెడితే మీరు ఇక ఆ సర్జరీ తర్వాత లైఫ్ లాంగ్ హ్యాపీగా మోకాళ్ళు నొప్పి లేనటువంటి మోకాళ్ళతో హాయిగా నడవగలరు. కాబట్టి ఆ వయసులో చాలా అవసరం. అంటే దసరా బచ్పన్ అంటాం, అంటే 2వ బాల్యం అంటాం. పెద్దవారు అయ్యే కొద్దీ రెండో బాల్యం ఎలా ఉండాలని ఆడుకుంటూ, ఆడుతూ, పాడుతూ హ్యాపీగా కొనసాగాలి కదా. ఆ ఉద్దేశంతో
ఈ ₹1,00,000 అనేటువంటి కాన్సెప్ట్ పెట్టి అలాంటి వారందరికీ కూడా ఈ వైద్యం అందించాలనే సదుద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. మినిమం చేయించిన తర్వాత రెస్ట్ ఎన్నాళ్ళు ఒక 1 మంత్ ఉండాలా సార్? ఇక్కడ హాస్పిటల్లో మేము సర్జరీ చేసిన ఉదయం చేస్తే ఈవినింగే జనరల్ గా నడిపిస్తూ ఉంటాం, లేకుంటే నెక్స్ట్ రోజు ఖచ్చితంగా నడిపిస్తాం. అయితే ఇక్కడ హాస్పిటల్లో కేవలం 5 రోజులు ఉంటే సరిపోతుందమ్మా. 5 రోజులు అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసే ముందు అన్ని కూడా చెక్ చేసి అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసి పేషెంట్ ఫిట్నెస్ అన్ని చూసుకుని వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత మా ఒక 10 రోజులకి కుట్లు అవి మళ్ళీ రెండోసారి పాలప్ వచ్చినప్పుడు అవన్నీ కూడా రిమూవ్ చేసి ఫ్రీగా మరి ఉంచడం జరుగుతుంది. ఆల్ ఓవర్ అంటే మీకు 15 నుంచి 20 రోజులు అంటే 3 వారాల్లో లోపే మీరు కంఫర్టబుల్ గా నడవగలుగుతారు. అలాంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అన్ని కూడా సొంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా రెండో రోజు నుంచి కూడా వాష్రూమ్కి వెళ్ళడం అన్ని కూడా సొంతంగా చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అంటే ఏముండదు. సో ఇవన్నీ కూడా సదుపాయం అంటే పెయిన్ మేనేజ్మెంట్ అంటాం. పెయిన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల అలాంటి ఇబ్బంది ఏమి లేకుండా చక్కగా చేసుకోగలుగుతారు. హ్యాపీగా ఉంటారు, అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటారు. ఓన్లీ ఆర్థోపెడిక్స్ అండి. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ జనరల్ మెడిసిన్ అందుబాటులో ఉంది, జనరల్ సర్జరీ అన్ని రకాలైనటువంటి సర్జరీ రిలేటెడ్ ఆపరేషన్ చేస్తాం. పేషెంట్ అన్నీ జరుగుతాయండి. జనరల్ సర్జరీ కూడా జరుగుతుంది. మన ఇక్కడ చూస్తే కనుక హెర్నియా కానీ ఫైల్స్ కానీ ఈ విధంగా ఇది కాదు ఇది లేదు అని లేకుండా అన్ని మల్టీ స్పెషాలిటీ అందుబాటులో ఉంది. యూరాలజీ సర్జరీలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. గైనకాలజీ జరుగుతుంటుంది. అలాగే పిడియాట్రిక్ ఉంది మన దగ్గర, న్యూరాలజీ ఉంది. అలాగే డయాలసిస్ యూనిట్, అడ్వాన్స్డ్ డయాలసిస్ యూనిట్, పెందుర్తి లాంటి ప్రదేశంలో అడ్వాన్స్డ్ డయాలసిస్ యూనిట్ ఉండడం అనేది అసలు అదొక డ్రీమ్ అనమాట. అంటే ఇది ఎక్కడో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి హెల్త్ సిటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి మాత్రమే సాధ్యం అనుకున్నటువంటి డయాలసిస్ సిస్టమ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కావాలంటే మన యూనిట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఒకసారి చూడొచ్చు కూడా. సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మేము అందుబాటులో తీసుకొచ్చి మల్టీ స్పెషాలిటీ సూపర్ డయాలసిస్ వస్తుందండి. వస్తుంది డయాలసిస్ అంటే పేషెంట్ వారానికి 2 సార్లు లేదా రోజు విడిచి రోజు ఈ విధంగా ఉంటుంది. ఆర్ఎక్స్లో వర్తిస్తుందండి. సో ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్లో అవుతుంది. లేకున్నా కానీ చాలా తక్కువ ధరకి మేము చాలా రీజనబుల్ ప్రైస్కి డయాలసిస్ సర్వీస్ అందిస్తూ ఉన్నాం. దీన్ని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, ఇక్కడ దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు అండి. ఈ విధంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి. 24/7 ఐసీయూ ఉంది, 24/7 క్యాజువాలిటీ ఉంది. ఆ వైద్యులు 24 గంటలు కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి టైం ఏదో ఈ టైంలో వెళ్ళాలి ఆ టైంలో వెళ్ళాలని ఏమి కాదు. 24 గంటలు ఎప్పుడైనా మరి ఉన్నటువంటి సమస్యను బట్టి ఎమర్జెన్సీని బట్టి ఎనీ టైం రావచ్చు, ఎనీ టైం ఈ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. అందరికీ కూడా మేము మా హాస్పిటల్ ఎన్ఆర్ హాస్పిటల్ తరఫున స్వాగతిస్తున్నాం. పేషెంట్స్కి ఈ ప్రాంత రోగులకి అందరికీ కూడా ఈ సమాచారాన్ని మీడియా ద్వారా మేము అందిస్తున్నాం. కాబట్టి దీన్ని తెలుసుకుని మరి ఈ అవకాశాలని లేదా ఈ సదుపాయాలని ఈ సర్వీసెస్ని వాడుకోవాలని మీరు కోరుతున్నాం.